హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఓజీ వైబ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. గతంలో జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఓజీ ఓజీ అని ఫ్యాన్స్ అరుస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్ది కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఆ ఓజీ అనే అరుపు కొద్దిసేపట్లో స్క్రీన్ మీద కనబడబోతుంది. దానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. మనతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఎస్పెషల్లీ జనసైనికులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ఓజీ పైన ఎక్స్పెక్టేషన్స్, దాంతోపాటుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అలాగే ప్రపంచంలో ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక పండగ లాంటిది. 10 సంవత్సరాలు మనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లీన్ హిట్ అంటూ లేదు. 10 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ స్టార్ అనేవాడికి ఒక హిట్ పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం. ఓజీ అనే దాంట్లో రోడ్ల పైన పండేస్తాం ఒక్కొక్కడిని. ఇంతకుముందు అన్నారు కదా 100 కోట్ల షేర్ లేదు, 100 కోట్ల షేర్ లేదని. ఆయన మనసు పెడితే 100 కోట్ల షేరే కాదు, ఎలక్షన్స్ అయినా కలెక్షన్స్ అయినా ఇలా కొడతాడు. ఇప్పుడు చూపిస్తాం. ఇంకో 4 రోజుల్లో పవన్ తుఫాన్ హెచ్చరిక వస్తుంది. ఓజీతో చరిత్రని తిరగరాస్తాం. మరి కాసేపట్లో ట్రైలర్ అయితే విడుదల కాబోతుంది. ట్రైలర్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్? అంటే మార్నింగ్ 11కే అన్నారు, 10కే అన్నారు, బట్ డిలే అయిపోయింది, ఇప్పుడు వచ్చింది. ట్రైలర్ గురించి మాట్లాడాలంటే సుజిత్ ట్రైలర్ని ఆడుకుంటాడు. సుజిత్ ట్రైలర్ కట్స్ కానీ, సాహో ట్రైలర్ కట్స్ కానీ, టీజర్ కట్స్ కానీ మనం చూసిందే. అటువంటిది ఒక ప్రభాస్కి సుజిత్ అలా చేశాడంటే అదే తన ఇష్ట దైవం, తన ఫ్యాన్ అయిన పవన్ కళ్యాణ్కి ఇంకే రేంజ్లో ఉంటుందో ఇప్పుడు చూస్తాం. మీరు ఆల్రెడీ ఓజీ గేమ్స్ చూస్తుంటారు, 2 సంవత్సరాలు అయింది వచ్చి, కానీ ఇప్పుడు చూసినా అది ఫ్రెష్ ఫీలే ఉంటుంది. అటువంటి కట్స్, అటువంటి బీజం. తమనన్న పులి, పెద్ద పులి మేసం తిప్పాడు, అట్లా కొట్టాడు. అనిరుద్ధ బొక్క రేంజ్ లో కొట్టాడు తమనన్న. ఇంకా టీజర్ కట్ వచ్చిన తర్వాత హైప్ ఇంకా చూస్తాం. ఈ 4 రోజులే కాదు, రిలీజ్ అయిన తర్వాత 2 రోజులు కానీ అదంతా ఈ వారం పవన్ కళ్యాణ్ వారం. ఈ నెల ఓజీ నెల. ఇది సెప్టెంబర్ కాదు, ఇది ఓజీ మంత్. ఇది దసరా ఇంకో వారం తర్వాత లేదు, ఇదే దసరా. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. కొద్దిసేపట్లో మా దేవుడు కూడా ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అదే మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ క్యాస్ట్ ఏంది అని అడుగుతా ఉంటారు కదా, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఏమి లేవు, ఒకటే క్యాస్ట్ ఓజీ అంతే. అది కాదు, లాస్ట్ లో ఒక జపాన్ మాట, ఎక్కుసరోషి దారె సమురాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను లింగపల్లి సైడ్ నుంచి వస్తున్నాను. సో మేము చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో అందుకని వాళ్ళు చూశారు కదా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో. సో పొద్దు నుంచి ఇదే హడావిడిలో ఉన్నాము. సో ఇందాక కూడా మా ఫ్యాన్స్ చెప్తున్నారు కదా, దసరా ముందే వచ్చేసింది. సో మా అందరికీ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నకి పండగ అనమాట. సో ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 3 hours ముందు నుంచే మేము రెడీగా ఉన్నాం. సో ఆల్ ద బెస్ట్ ఓజీ. అలాగే మేము ఫ్యాన్స్ అందరం ఇవాళ పండగ చేసుకుంటాం. వాళ్ళు అలాగే మెగాస్టార్ గారు కూడా వస్తున్నారంట, అలాగే రామ్ చరణ్ గారు కూడా వస్తున్నారంట. సో పవన్ కళ్యాణ్ సార్ని, రామ్ చరణ్ గారిని, అలాగే మెగాస్టార్ గారిని అందరు ముగ్గురిని ఒకటే స్క్రీన్ మీద చూడాలంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్? సినిమా పైన అయితే అది 100% బ్లాక్ బాస్టర్. ఓజీ థియేటర్స్కి ఇప్పుడే టికెట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. ఇవాళ కూడా ఈ టికెట్ చూపించిన తర్వాత అందరూ ఫుల్ ఫోన్స్, మాకు కూడా ఉన్నాయని. సో నాకు తెలిసి నెక్స్ట్ 10 days వరకు టికెట్స్ అవైలబిలిటీ చాలా కష్టం. సో ఫ్యామిలీస్ వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆ రేంజ్లో ఉంది ఫ్యాన్స్ ఫాలోయింగ్. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ ఇవాళ లైవ్గా చూడొచ్చు. అలాగే సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ 25th. ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? మేము పాలకొల్లు నుంచి వచ్చామన్నా. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం. మేము చాలా ఆశలు అయితే పెట్టుకున్నాం పవన్ కళ్యాణ్ సినిమా మీద. ఖచ్చితంగా ఇది మా ఆశల్ని మించి ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సినిమా డిలే అయిపోయింది చాలా కాలం. ఇప్పటికే మాకు కావాల్సింది కూడా అదే అన్న. మాకు ఎంత డిలే అయితే అంత హైప్ వస్తుంది. మాకున్న ఫీలింగ్ కూడా ఒకటి, ఈ వీక్తో ఈ హైప్ అయితే ఎండ్ అయిపోతుంది. ఎంత డిలే అయినా కూడా వీ కెన్ వెయిట్ ఫర్ ద పవన్ కళ్యాణ్ మూవీ. దాట్స్ ఇట్. బేసికల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇది ఆ యాంగిల్లో చూడకూడదన్న. ఒక మెసేజ్ ఓరియంటెడ్ కింద అయితే మనం హరిహర వీరమల్లుని చూసాం. ఇది కంప్లీట్లీ మాకు బ్లడ్ బాత్ అయితే కావాలి. ఎప్పుడైతే పంజా వచ్చిందో అప్పటి నుంచి మేము చాలా ఆకలితో ఉన్నాం, పంజా డిసప్పాయింట్ చేయడం. కానీ ఇదైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది మా ఆశలకు మించి ఉంటుంది, మా ఎక్స్పెక్టేషన్కి దాటి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సినిమా టికెట్ రేట్ల మీద కూడా బాగా కాంట్రవర్సీ. సినిమా టికెట్ రేట్ ఎంతైనా సరే మేము వెళ్తామన్నా. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎంతైనా పెట్టచ్చు మనం. ఎందుకంటే ఆ డబ్బులు ఆయనే ప్రజలకు సహాయం కింద చేస్తాడు ఎలాగైనా. సో పవన్ కళ్యాణ్కి ఒక్క రోజు ముందు ప్రీమియర్కి పెట్టిన హైక్స్ మాత్రం మనం ఎఫర్ట్ చేయగలం ఖచ్చితంగా. సినిమా టికెట్ల కోసం, హైక్ కోసం అయితే ఏమీ ఆలోచించక్కర్లేదు అన్న పవన్ కళ్యాణ్ మూవీ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ నెగిటివ్ గా అనుకోవద్దు. మీ ఎక్స్పెక్టేషన్స్ ని ఈ సినిమా రీచ్ అవ్వకపోతే ట్రోలింగ్స్ కూడా గట్టిగా
ట్రోలింగ్స్ కూడా గట్టిగా ఉంటాయి అన్న తెలుసు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఉంటుంది. అది ఓవర్ హైప్ ఉంటుంది, ఓవర్ నెగిటివిటీ ఉంటుంది. ఎంత ఓవర్గా మంచిగా స్ప్రెడ్ చేయొచ్చు, అంతే ఓవర్గా నెగిటివిటీ చేయొచ్చు. మేము కంప్లీట్గా కళ్యాణ్ గారినే చూస్తామన్న. నెగిటివ్ అయినా అది పాజిటివ్ అయినా ఎలా మాట్లాడినా మాకు కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో మాట్లాడుతున్నారు కాబట్టి కళ్యాణ్ గారిని మాత్రమే చూస్తున్నారు. కానీ ఏపీలోకి వెళ్ళేసరికి ఇది ఏపీలో ఆబ్వియస్ గా కళ్యాణ్ గారిని చూడక్కర్లేదు అన్న. ఏపీలో కానీ కళ్యాణ్ గారు కట్అవుట్ ఉంటే చాలు, కళ్యాణ్ గారిని కూడా చూడక్కర్లేదు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని నిన్న నైట్ అప్పటికప్పుడు టికెట్లు తీసుకుని మేము రావడం జరిగింది. అందరం కూడా మొత్తం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రేమ మీద రావడం జరిగింది. మాది పాలకొల్లు నియోజకవర్గం, కనకాయలంక విలేజ్. అట్లా సింపుల్ అన్న, ఒకటే ఓడు. మీరు చూసుకోవచ్చు, సాహోని చూడొచ్చు. మనం సాహో సినిమా ఆల్రెడీ చూసాం. అది ఆడియన్స్ అయితే ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు. ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్ మూవీ ఇది. ఖచ్చితంగా మా హోప్స్ అన్ని కూడా సుజిత్ మీద ఉన్నాయి. ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయడం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది మించి ఉంటుంది. పవన్ కళ్యాణ్ మూవీస్ లో ఇది ఒక మైల్ స్టోన్. ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని లేస్తాయి. థియేటర్లో అయితే మాత్రం సవాల్ లేస్తాయి. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. గన్న పట్టుకున్న ప్రతి ఒక్కడు గ్యాంగ్స్టర్ అనుకున్నాడు ఇప్పటి వరకు టాలీవుడ్ లో. అసలైన గ్యాంగ్స్టర్ సెప్టెంబర్ 25న దిగుతున్నాడు. జై ఓజీ.